సజీవుడు మన రక్షకుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు. ఇంకా మనము బ్రతికే ఉన్నాము. ఆయన సువార్త అంగీకరించుటకు, రక్షణ పొందుటకు ఇంకా సమయం ఉన్నది. రక్షణ పొందినటువంటి వారు నీతి మార్గములో, పరిశుద్ధ మార్గములో యేసుక్రీస్తు రాకడ సమయానికి పవిత్రమైనటువంటి కన్యకగా మనము సిద్ధపడుటకు మనకు ఇంకా సమయము ఉన్నది. అనగా మనలో జీవమున్నది కనుక ఇట్టి సమయాన్ని సద్వినియోగము మనం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధత పట్ల మనసును పుట్టించేవాడు. మన మన మీద తన కృపా కనికరము చూపించి వాక్యము ద్వారా మనల్ని కడుగుటయందును, వాక్యము ద్వారా పాపానికి దూరంగా ఉండుటయందును, వాక్యము ద్వారా మనల్ని పవిత్రపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. కీర్తనల గ్రంథము 33వ కీర్తన అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా అన్ని తరముల వారికి వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు, మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే తప్ప మన జీవితాలకు బోధపడవు. మన మనస్సుకు బోధపడుతుండొచ్చు. కష్టపడి చదివితే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అట్లా తెలుసుకుంటున్నప్పుడే మన హృదయాన్ని తాకేటటువంటి మాటలు, మన అంతరంగాన్ని తాకేటటువంటి మాటలు, అంతరంగాన్ని రూపాంతరము చెందించేటటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. 33వ కీర్తనలో 20వ వచనంలో 2వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాము. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. అది మొదటి భాగం. 2వ భాగము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆయనను బట్టి మన హృదయము సంతోషము, హృదయ సంతోషము, హృదయ సంతోషము, అంతరంగములో సంతోషము, ఆనందము. అంతరంగములో, హృదయములో సంతోషము, అది ఆ సంతోషము చెప్పడానికి రాదు. అది ఓవర్‌వెల్మింగ్ జాయ్ అంటారు. అంటే పట్టజాలనటువంటి సంతోషము. ఈ సంతోషానికి ఎవరు కారణము? ఇప్పుడు నాకున్నటువంటి సంతోషానికి ఎవరు కారణము? ఇప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి సంతోషానికి ఎవరు కారణము? అంటే ఆయనను బట్టి, యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు నాలో వచ్చిన దానిని బట్టి సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, యేసు నాలో వచ్చినందున, నాలో యేసు నాలో వచ్చినందున. యేసు నాలో వచ్చినందున సంతోషము. అది హృదయ సంబంధమైనటువంటి సంతోషము. చాలాసార్లు మనకు అన్నీ ఉన్న సమాధానము లేనటువంటి స్థితి. వేటితో అయితే నేను సంతోషంగా ఉంటానని మనము భావిస్తామో, క్రీస్తు లేని
సంతోషాలు తాత్కాలికము. క్రీస్తుని అంగీకరించని హృదయములోనికి అంగీకరించనటువంటి సమాధానము తాత్కాలికము. కనుక హృదయ సంతోషము అది ప్రభువును బట్టియే. ప్రభువును బట్టియే హృదయ సంతోషము. చాలా మన ఇంట్లో వస్తువులను బట్టి సంతోషిస్తుంటాము. మనుషులను బట్టి సంతోషిస్తుంటాము. మంచిదే. మంచిదే. అది భౌతిక సంబంధమైనటువంటి సంతోషము మంచిదే. ఇప్పుడు హృదయము సంతోషించుచున్నది యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు రాకడను బట్టి. యేసుక్రీస్తు హృదయములోనికి ఆహ్వానించుటను బట్టి. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్‌లో యేసుక్రీస్తు వచ్చినప్పుడు లూకా సువార్తలో సిమ్యోను గారు గాని, ఎలిజబెత్ గారు గాని, మేరీ గారు గాని, వారందరూ కూడా క్రీస్తును బట్టి వాళ్ళు హృదయములో సంతోషించారు. ఇప్పుడు వారి హృదయంలో సంతోషానికి కారణము వారికి రక్షణ వచ్చిందని. నీ రక్షణను నేను చూచితిని. నీ రక్షణను నేను చూచితిని. లూకా సువార్త 2వ అధ్యాయము ఒక వచనము 19వ వచనంలో, అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అక్కడ గొర్రెల కాపరులు యేసుక్రీస్తును చూచి ఆ యేసుక్రీస్తును గూర్చి చెప్పినటువంటి మాటలు అనేకులకు వారు ప్రచురం చేసి వాళ్ళు చెప్పినటువంటి వాటిని అన్నిటిని విన్నటువంటి వారు ఆశ్చర్యపోయిరి. అప్పుడు మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. యేసుక్రీస్తుని గూర్చినటువంటి మాటలు వింటున్నప్పుడు, యేసుక్రీస్తుని గూర్చినటువంటి మాటలు, ఆయన ఎవరో, ఆయన ఎలాగు జన్మించాడో, వీటినన్నిటినీ తలపోసుకొనుచు అనగా ధ్యానము చేయొచ్చు, భద్రము చేసుకొనెనంటే ట్రెజర్డ్. అంటే ఈ సంతోషం నేను పోగొట్టుకోకూడదు, భద్రంగా ఉంచుకోవాలి. యేసుక్రీస్తుని హృదయములో భద్రముగా ఉంచుకొనుట. అక్కడ యేసుక్రీస్తు ఉంటే సంతోషము. బయట యేసుక్రీస్తు ఉన్నప్పుడు మరి ఏమి బాధలు ఉండవంటే 100% బాధలు ఉంటాయి, అయినా సంతోషం. ఇప్పుడు ఆ బాధలు ఎవరికి కనపడతాయి? అవతల వ్యక్తికి కనపడతాయి, మనకు కనపడవు. ఇది సూత్రం. ఇది వాక్యంలో ఉన్నటువంటి ఒక మర్మము, అపోస్తలులు అనుభవించినటువంటి మర్మము ఏంటంటే, మాకు శ్రమలు వస్తే అవి మాకు కనపడవు, మీకు కనపడతాయి. మరి మీకు శ్రమలు కొడుతున్నా, తిడుతున్నా, అవమానిస్తున్నా మీరెందుకు సంతోషిస్తున్నారు? ఎందుకంటే అవి మాకు కాదు కదా, అవి యేసుక్రీస్తుకే తగులుతున్నాయి. నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. నంబర్ 3, మేము ఆల్రెడీ చనిపోయాము. చనిపోయిన వాళ్ళని ఎంత కొడితే ఏం లాభము? ఎంత తిడితే ఏం లాభము? ఎంత బాగుంది కదండి ఇది. నేను 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో 20వ వచనము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. గలతీ పత్రిక
గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేనైతే 19 నుండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. రండి, హృదయంలోనికి ఆహ్వానించండి. అదొక పెద్ద మర్మము. హృదయంలోనికి యేసుక్రీస్తు వస్తే చెప్పనసఖ్యము కాని ఆనందము, సంతోషము యేసుక్రీస్తుని బట్టి. ఊహించుకుందాం ఒకసారి. ఎవరైనా మనల్ని అనరాని మాటలు అంటే, అవమానపరుస్తే, మన పట్ల చెడ్డ మాటలు పలుకుతే, అవి చచ్చిన వాని ఎదుట మాట్లాడినట్టు మనకుంటే ఎంత భాగ్యమండి. ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఎంత కలవరపడిపోతామో మనం. కలవరపడి ఇంట్లో ఉన్న వాళ్ళకి జెప్పి, బయటున్నోళ్ళకి జెప్పి, అవకాశమొస్తే వాళ్ళని మరలా అవమానపరచడానికి. ఎప్పుడు ఒక్క మాట, ఒక్క వ్యక్తి ద్వారా జరుగుతే ఎంతమందిని మనం కలుస్తుంటాము, ఎంతమందితో మనం మాట్లాడుతుంటాము, ఎన్ని రకరకాలైనటువంటి శ్రమలు, బాధలు, అవమానాలు జరుగుతుంటే చాలా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతది. ఇదిగో ఈరోజు సూత్రం. యేసుక్రీస్తుని లోపల ఉంచుకున్నారనుకోండి, ఈ శ్రమలన్నిటికి మనం చనిపోయిన వారము. శ్రమ పడునది నేను కాదు, నా యందున్నటువంటి యేసుక్రీస్తే శ్రమ పడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యందున్నటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తును బట్టి హృదయములో సంతోషించుట అనగా, యేసుక్రీస్తుని నా హృదయములోనికి ఆహ్వానించుట ద్వారా, యేసుక్రీస్తుని నా హృదయంలోని భద్రపరుచుకొనుట ద్వారా బ్రతికించుకుంటాను నా యేసునాదుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నా యేసునాదుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించును బ్రతికించుకుంటాను. భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను. యేసుక్రీస్తు మనలోనికి రావాలంటే, మనలో ఉన్నటువంటివి ఆ హృదయంలోనికి రావాలంటే, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ రోగము, ఆ మలినము తీసివేసుకుంటాను. తీసివేసుకుంటాను. అప్పుడే కదా యేసుక్రీస్తు వచ్చేది. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను. యేసుక్రీస్తు మాట వింటానయ్యా, ఇప్పటి నుండి నేను అవి చేయనయ్యా అంటే యేసుక్రీస్తు లోపలికి వచ్చాడనుకోండి, అడుగుదామండి. ఏం తప్పుంది? యేసయ్య, నువ్వు లోపలనే ఉంటానన్నావు కదా, మీ దేహము, మీ హృదయము నాకు ఆలయం అన్నావు కదా,
తలుపు తెరిస్తే నువ్వు వస్తానని చెప్పావు కదా, రా యేసుక్రీస్తు ప్రభువా. ఇంతకు వచ్చాడా లేదండి? ఎట్లా తెలుసుకోవాలి? యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా లేదా? ఎవరైనా అవమానపరుస్తే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నీవు ఏమి ప్రతిస్పందించడం లేదు అంటే ఉన్నాడు. చీటికి మాటికి, చిన్నదానికి, పెద్దదానికి కలవరపడిపోవడము, ఇతరులను నిందించడము, చెడ్డ మాటలెల్లా పలుకుట ద్వారా యేసుక్రీస్తు ఇంకా బయటనే ఉన్నాడు. ఆ చీకటినంతా మనం లోపల పెట్టుకుంటే యేసుక్రీస్తు వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు లోపలికి రావడానికి ఎట్లా సాధ్యమవుతుందండి? క్షమించరాని పనులన్నిటితో సెలువే వేస్తున్నాను. క్షయమైన వాటి కొరకు క్షోభ పెడుతున్నాను. ఈ పదం నాకు చాలా నచ్చింది. క్షయమైన వాటి కొరకు యేసు ప్రభుని ఏడిపిస్తున్నానంట. ఆయనేమో ఈ వ్యక్తి నన్నెప్పుడు హృదయంలోనికి ఆహ్వానిస్తాడో అని ఆయన ఎదురు చూస్తుంటే, ప్రభా నాకిది తప్పకుండా కావాలి, కావాలి, కావాలి అని క్షోభ పెడుతున్నాం ఆయనని. ఏం గావాలా? క్షయమైన వాటి కొరకు. సరే, అక్షయమైనటువంటి వాటి కొరకు వెతికితే అవి వస్తాయని ఆయనే గదా చెప్పింది. నాకేం గావాలనో ఆయనకు తెలుసు. మరి అక్షయమైనటువంటి నీతిని, రాజ్యమును వెదకమని ఆయననే గదా చెప్పింది. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని సంతోషపెడతాను. యేసుక్రీస్తుని సంతోషపెడతాను. క్రియలైనా మార్చుకొని ఆయనను నేను సంతోషపెడతాను. హృదయంలో సంతోషం కావలనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యము. అయ్యా ప్రభువునందు ఆనందించుండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. సహనమును ప్రకటించుట. సహనమును ప్రకటించుట. అది యేసుక్రీస్తుకున్నటువంటి లక్షణమే కదా! ఆ యేసుక్రీస్తు నాలో ఉన్నప్పుడు సహనమును సహించుటంటే మరలా అది కూడా దుఃఖమేం కాదండి. అబ్బా! ఈ వ్యక్తి చాలా ఓర్పు కలిగినటువంటి వాడు సార్, మీకెందుకు ఇంత దీర్ఘశాంతం, ఎంత ఓర్పు? లేదది లేదు. క్రైస్తవునికి అది లేదు. ఎందుకంటే చనిపోయాడు గదా! ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి చెడ్డ చెడ్డ మాటలు పలికితే ఏమనడం లేదనుకోండి. అబ్బా! ఈ వ్యక్తికి ఎంత సహనం అని అంటామా? ఈ వ్యక్తికి ఎంత ఓర్పు అని అంటామా చనిపోయిన వ్యక్తిని జూసి? అనం కదా! మనది పెద్ద గొప్ప విషయం గాదు. ఎవరైనా ఏ హాని అయినా జరిగించినప్పుడు మనము తిరిగి వాళ్ళ మాదిరి ప్రవర్తించకుండా ఉన్నామంటే అది మన గొప్పతనము కానే కాదు. అది మన మంచితనము కానే కాదు. అది మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము. అయిపోయిందింక. మనకు అతిశయం కూడా రాదు. అతిశయం నేను అందరికంటే చాలా మంచిగా ఆత్మీయంగా ఉన్నాను రాదు. క్రీస్తు, క్రీస్తు ఉన్నాడు కాబట్టి. ఆయనను బట్టియే హృదయంలో సంతోషం. ఆయనను బట్టి మన హృదయంలో సంతోషం.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే చాలు, ఒక్కరుంటే చాలు. యేసుక్రీస్తు ఒక్కడుంటే చాలు. చాలా మంది నాకు తల్లి లేదు, తండ్రి లేడు, పిల్లలు లేరు, భర్త పోయాడు, భార్య చనిపోయింది. ఆల్ సచ్ గ్యాప్స్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్ విత్ ఓన్లీ వన్, విచ్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎంతమంది ప్రేమను కలిపితే యేసుక్రీస్తు ప్రేమకు సమానమవుతుందండి? ఎంతమంది మన చుట్టూ ఉంటే మనకు ఆధారము, కొన్ని వేల రెట్లు ఒక యేసుక్రీస్తు ఉంటే అంత ఆధారం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, మాటలతో చెప్పే విషయాలు కాదు కదా. యేసుక్రీస్తుని హృదయంలో ఉంచుకుంటే అది చెప్పనసఖ్యము కాని ఆనందము. ఒక్క యేసుక్రీస్తుని పట్టుకుంటే చాలు. ఒక్క యేసుక్రీస్తు దొరికితే చాలు. ఒక్క యేసుక్రీస్తు దొరికితే చాలు. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడేప్పుడు మిమ్ము. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడేప్పుడు మిమ్ము. ఉల్లమునెత్తి పిలచిన వేళ ఓహో అనుచు దరికి వచ్చు. ఉల్లమునెత్తి హృదయం నెత్తి యేసుక్రీస్తును పిలిస్తే, ఓహో ఏమయ్యా ఎందుకు పిలిచావు అని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి యేసుక్రీస్తు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు మనకు ఇహములో, భూలోకంలో, పరలోకంలో అటువంటి వారు ఎవరు లేరు. చేర్చుకో, ఆహ్వానించు, పిలుచు, ప్రభా నువ్వు నాలోనికి రమ్ము రమ్ము అని పిలిస్తే హృదయంలో సంతోషము, ఆనందము. అది ఎవ్వరు ఇవ్వలేరు. ఆ సమాధానం ఎవ్వరు ఇవ్వలేరండి. తీయలేరు కూడా. చాలా మంది డిస్టర్బ్ చేస్తారు, చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. పోదు. సమాధానం పోదు, సంతోషం పోదు యేసుక్రీస్తు ఉన్నంత వరకు. పై పై పైన మనకు దుఃఖముగా మనకు కనపడుతుండొచ్చు, పేదరికంగా కనపడుతుండొచ్చు, ఏమీ లేని వారిగా, కోల్పోయిన వారముగా కనపడుతుండొచ్చు, మనల్ని తక్కువ చూపు చూసేవారు ఎంతోమంది ఉండవచ్చు. హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా ఆ సంతోషము ఇతరులకు కనపడదు. మన చుట్టూ రకరకాలైనటువంటి సంతోషాలు కనపడుతుంటాయి. వాటి యందు మనకు మనస్సు రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నాడు కదా అంతరంగములో. గనుక ఒకటే సూత్రం అన్ని ప్రశ్నలకు, అన్ని సమస్యలకు, అన్ని బాధలకు ఒకటే సూత్రం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు. సమస్యల వైపుకు మన మనసు పోదండి. ఆ సమస్యలు మనం యేసుక్రీస్తు మీద వేస్తాము. ఆ చింత యావత్తు నా మీద వేయండి. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. నువ్వెందుకు చింతిస్తున్నావమ్మా? అది పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే ఆ చింతను తీసివేస్తాడు. ఒక్కొక్క సమస్య వస్తే ఎంత కలవరం ఉంటదో, బాధ ఉంటదో. అసలు సహవాసంలో ఎందుకమ్మా మీరు చర్చికి రావడం లేదంటే, 2 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు.
అసలు మైండ్ ఎట్లనో డిస్టర్బ్ అవుతుంది. ఏ సమస్యనైనా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయిస్తే హృదయములో సంతోషము, సమాధానము. యేసుక్రీస్తే అన్నిటికీ పరిష్కారం. అది నేను రుచి చూశాను. నువ్వు కూడా రుచి చూసావు కదా! యేసుక్రీస్తుని మనం అంగీకరిద్దాము, ఆహ్వానిద్దాము, హృదయంలో ప్రతిష్ఠించుకుందాము, యేసుక్రీస్తుని ధరించుకుందాము. యేసుక్రీస్తుని ధరించుకున్న వారికి ఉన్నటువంటి చెప్పనసక్యం కాని సంతోషము, సమాధానము, హృదయములో ఆనందము. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే డబ్బులు అవసరం లేదు దీనికి. ఈ సంతోషానికి డబ్బు అవసరం లేదు. అంటే ఏంటి? ఉచితమే గదా! ఉచితముగా వచ్చే హృదయ సంతోషాన్ని ఎందుకు మనము వద్దనుకుంటాము? అసలు ఆ! ఆ సంతోషం గావాలంటే కొంతమంది ప్రయాస పడతారు. బరువులు మోస్తారు. ప్రయాణాలు చేస్తారు. డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు సజీవుడు, నిజమైన దేవుడు ఎందుకు? నిజమైన దేవుడు ఎందుకు? ఎందుకు ఆయననే నిజమైన దేవుడంటే, ఉచితముగా నీ హృదయములో సంతోషము ఇవ్వడానికి సమర్థుడు. ఒకటే చేయాలి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రభా నాకు ఈ జీవితం కరెక్ట్‌గా లేదు. నేను అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాను. నువ్వొస్తే అన్నీ సరిగ్గా అయితాయి. రా ప్రభువా! రమ్ము నా హృదయంలోనికి రమ్ము అని మనం ప్రార్థన చేయగలిగితే చాలు. ఇష్టపడితే చాలు. Is it true, Lord, that today I have heard your word? Is it true? I've been hearing this word to that you will give me a so overwhelming joy and peace in my heart. Is it true? Then come into my life. Come into my life. Come into my heart. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, ఆత్మస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా రమ్ము, నాలోనికి రమ్ము, మాలోనికి రమ్ము. ప్రభా నీవిచ్చేటటువంటి సంతోషము, సమాధానము మేము ఈ లోకంలో అనుభవించినట్లు సహాయం చేయమని. ఎవరు ప్రభా ఏ స్థితిలో ఉన్నారో, ఏ విషయమందు కలవరపడుతున్నారో, బాధపడుతున్నారో ప్రభా నీవే జవాబు. వారినందరినీ నాయన దర్శించుము, వెలిగించుము. నీవు వారిలో ప్రవేశించి నీ పరలోకపు సంతోషం నాయన మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.